హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తెలుగు ట్రాన్స్పోర్ట్ బ్లాగ్స్. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, సో మనకి మన సబ్స్క్రైబర్ అయితే ఒక కామెంట్ అయితే పెట్టాడనమాట. సో ఆ కామెంట్ ఏంటంటే, బ్రదర్ మీరు ఆల్రెడీ చాలా వెహికల్స్ కి అయితే రివ్యూ అయితే చెప్పారు కదా. సో అదే విధంగా మీరు చాలా వెహికల్స్ అయితే నడిపే ఉంటారు. అన్ని వెహికల్స్ లో ఏ వెహికల్ బెస్ట్ అని అయితే మనకైతే కామెంట్ అయితే పెట్టాడు. సో ఖచ్చితంగా మనం ఆ కామెంట్ కి రెస్పాన్స్ కావాలి కాబట్టి మనమైతే ఒక వీడియో అయితే చేసి అయితే యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాం అనమాట. సో మెయిన్‌గా మనం ఒక వెహికల్ కొనే ముందైతే ఆ వెహికల్ మెయింటెనెన్స్ అనేది చూడాలి. అదే విధంగా ఆ వెహికల్ మైలేజ్ చూడాలి. అదే విధంగా ఆ వెహికల్ పెర్ఫార్మన్స్ అయితే మనమైతే చూడాల్సి ఉంటదనమాట. సో చూసిన తర్వాత మనమైతే వెహికల్‌నయితే కొంటా ఉంటాం. సో చాలా మందికైతే అందరికీ ఒకే వెహికల్ నచ్చాలనైతే ఏం లేదనమాట. ఎవరికి నచ్చింది ఆళ్ళకి నచ్చుతుంది. ఒకరికి మహీంద్రా నచ్చుతుంది. ఒకరికి టాటా నచ్చుతుంది. అదే విధంగా ఒకరికి అశోక్ లేలాండ్ నచ్చుతుంది. సో మనం ఒకరి ఇష్టాలు మనం చెప్పడానికైతే లేదనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. సో చాలా వరకైతే మెయిన్‌గా నేనైతే ఒక 10 మెంబర్స్ డ్రైవర్స్ దగ్గరికైతే మన తోటి డ్రైవర్స్ దగ్గరికైతే ఎళ్ళాననమాట. వాళ్ళనైతే అడగడం అయితే జరిగింది. సో ఏ వెహికల్ బెస్టు అనైతే ఈ టాటాలో గాని, మహీంద్రాలో గాని, అశోక్ లేలాండ్‌లో గాని ఏ వెహికల్ బెస్ట్ అనైతే నేనైతే కనుక్కుంటే వాళ్ళైతే దాదాపు ఒక 70% టాటా బెస్ట్ అని జెప్పేసైతే పాజిటివ్‌గా అయితే 70% అయితే టాటా గురించి అయితే జెప్పారనమాట. సో మనకి కొంతమంది ఒక 30% ఏది మన మహీంద్రా గాని, అదే విధంగా అశోక్ లేలాండ్ గురించి అయితే జెప్పారనమాట. సో టాటా వెహికల్ బెస్ట్ ఎందుకు? సో దాని గురించి ఏంటి? ఎందుకు బెస్ట్ అంటున్నారు మీరు? ఈ అశోక్ లేలాండ్ ఎందుకు బెస్ట్ గాదు? ఈ మహీంద్రా ఎందుకు బెస్ట్ గాదనైతే నేనైతే వాళ్ళనైతే క్వెషన్ జేయడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళు టాటాలో టాటా వెహికల్ మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అదే విధంగా టాటా వెహికల్ అనేది బాగా మైలేజ్ ఇస్తుంది. సో టాటా వెహికల్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుందనైతే చాలామందైతే మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో మెయిన్‌గా మనకి మైలేజు అదే విధంగా మెయింటెనెన్సు వెహికల్ పెర్ఫార్మన్సే మనకు కావాల్సింది. సో వీళ్ళైతే ఒకవేళ వెహికల్ ఏదన్నా ఖరాబయినా, ఏదైనా ట్రబుల్ ఇచ్చినా వెహికల్ చేయించడానికైతే ఏం టైం పట్టదు. 1 డేలో అయిపోతదనైతే చాలా మనకైతే పాజిటివ్‌గా అయితే రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట. సో మెయిన్‌గా మహీంద్రా విషయానికొస్తే, సో మహీంద్రా గురించి ఎందుకు ఇలా నెగెటివ్‌గా చెప్తున్నారు? సో మహీంద్రాల ఏం ప్రాబ్లమ్ ఉంది? మహీంద్రా మంచి మైలేజ్ ఇస్తదిగా అంటే, బ్రదర్ మంచి మైలేజ్ ఇస్తది మహీంద్రా గానీ, ఎప్పుడైనా ట్రబుల్ ఇచ్చినప్పుడు, ఎప్పుడైనా వెహికల్ ఖరాబ్ అయినప్పుడు మన దాన్ని చేపియడానికి చాలా టైం అయితే పడతా ఉంటదనమాట. అని జెప్పేసయితే చాలా మందయితే ఆహ్, ఇట్లా ఆ వెహికల్ గురించయితే చెప్పడం అయితే జరిగింది. అదే అశోక్ లేలాండ్ గురించి చెప్పుకుంటే, సో అశోక్ లేలాండ్ బానే ఉంటది. కాకపోతే మైలేజ్ అనేది టాటా ఇంట్రా V30కి, అశోక్ లేలాండ్ దోస్త్‌కి సో వీటి మధ్య మైలేజ్ డిఫరెంట్ అయితే ఉంటది. అదే విధంగా టాటా ఇంట్రా V30కి అదే విధంగా అశోక్ లేలాండ్ దోస్త్‌కి అశోక్ లేలాండ్ దోస్త్‌కి మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. టాటా ఇంట్రా V30కి చాలా తక్కువగా ఉంటుందనైతే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో మెయిన్‌గా మనకి చాలా వరకి చాలా మనం ఇట్లా రోడ్డు మీద చాలా వెహికల్స్ అయితే చూస్తా ఉంటాం. ఎక్కువగా మనకైతే టాటా వెహికల్స్ అయితే కనబడతా ఉంటాయి. సో ఈ అశోక్ లేలాండ్ గాని, అదే విధంగా ఈ మహీంద్రా వెహికల్స్ గాని చాలా తక్కువగా అయితే కనిపిస్తా ఉంటాయి. సో నేనైతే అశోక్ లేలాండ్ గాని, మహీంద్రా గురించి గాని నెగెటివ్‌గా అయితే చెప్పట్లేదు. సో తోటి డ్రైవర్స్‌ని వాళ్ళ వాళ్ళ దగ్గరికెళ్ళి కనుక్కొని ఏ వెహికల్ బెస్ట్ అనేదైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చాలా మందైతే బ్రదర్ మేము అశోక్ లేలాండ్ తీసుకున్న వాళ్ళు హర్ట్ అయితా ఉంటారు. అదే విధంగా మహీంద్రా తీసుకున్న వాళ్ళు హర్ట్ అయితా ఉంటారు. సో నా దగ్గరైతే మహీంద్రా జిత్తో వెహికల్ అయితే ఉంది. సో నేను ఇట్లా చెప్తున్నా టాటా వెహికల్ అనేది బెస్ట్. మైలేజ్ పరంగా గాని, మెయింటెనెన్స్ పరంగా గాని, పెర్ఫార్మన్స్ పరంగా గాని మైలేజ్ టాటాలో అయితే మంచిగా ఉంటుందనైతే నేనైతే చెప్తాను. సో మహీంద్రాలో మైలేజ్ ఇట్లా చాలా బాగుంటుంది. అదే విధంగా కాకపోతే ఏందంటే మహీంద్రాలో ఏంటంటే ఏదన్నా వెహికల్‌కి స్పేర్ పార్ట్స్ పోయినప్పుడు, ఏదైనా ట్రబుల్ ఇచ్చినప్పుడు మనమైతే తొందరగా చేపించుకోవడానికైతే అవకాశం అయితే ఉండదనమాట. సో కొన్ని పార్ట్స్ దొరుకుతా ఉంటాయి. కొన్ని దొరుకుతా ఉండవనమాట. సో అట్లాంటివైతే ఈ మహీంద్రాలో అయితే ఉంటాయి. సో సో చూసారు గదా! సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనైతే నేనైతే అనుకుంటున్నాను.
సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలి. బాయ్.